సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి మనమైతే బీటెక్ లో చాలా అంటే చాలా భయంకరంగా వాడుతున్న పదం రెసిషన్. సో వాట్ ఈస్ మీన్ బై రెసిషన్ అండ్ వాట్ ఈస్ ద ఫుల్ హిస్టరీ ఆఫ్ దట్ అండ్ ఎందుకు అంటారు, ఎందుకు వస్తుంది, ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో షార్ట్ని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సో రెసిషన్ అంటే రద్దు లేదా రద్దు చేయడం అని కూడా అర్థం అయితే వస్తుంది. ఇది ఎక్కువగా ఉద్యోగ ఆఫర్ ఇచ్చిన తర్వాత రద్దు చేసినప్పుడు ఈ రెసిషన్ అనే పదాన్ని అయితే వాడడం జరుగుతుంది. సో బీటెక్ చదివిన విద్యార్థులకు కంపెనీలు మొదటగా ఆఫర్ లెటర్ అయితే ఇస్తాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఆఫర్ని కంపెనీ అయితే వెనక్కి తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఆ ఆఫర్ను రద్దు చేసిన ప్రక్రియనే మనకు రెసిషన్ అని అయితే అంటారు. సో ఇది సాధారణంగా జాబ్ రెసిషన్ లేదా ఆఫర్ రెసిషన్ అని కూడా పిలుస్తారు. సో ఉద్యోగం రద్దు అవ్వడానికి పలు కారణాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా వచ్చేసి కంపెనీ ప్రాజెక్టులు రాకపోవడం, లేకపోతే ఆర్థిక లావాదేవీల మీద ఉండడం, లేకపోతే గ్లోబల్ రెసిషన్, ఇలాంటి సమస్యలు అయితే వచ్చినప్పుడు మనకైతే రెసిషన్ అనే పదం అయితే వాడతారు. సో ఇది వచ్చేసి గ్లోబల్ రెసిషన్ అనేది కూడా దీనికి కారణం అయితే అవుతుంది. సో కంపెనీ హైరింగ్ ఫ్రీజ్ ప్రకటించిన రెసిషన్ జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో సమస్యలు వచ్చినా కూడా రద్దు అయితే చేయడం జరుగుతుంది. సో బీటెక్ అబ్బాయిలు కొత్తగా ఉద్యోగం పొందినప్పుడు ఇది ఎదుర్కోవచ్చు. ఉద్యోగం రద్దు అవ్వడం వల్ల చాలా మానసిక ఒత్తిడి అయితే వస్తుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే వాళ్ళైతే ఈ జాబ్ మీద చాలా హోప్స్ అయితే పెట్టుకుంటారు. అంటే చాలా బాగా కష్టపడైతే చేస్తూ ఉంటారు. ఒకసారి ఏదైనా ప్రాబ్లం వచ్చి వీళ్ళని తీసేసినప్పుడు, రెసిషన్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత బాధ అయితే ఉంటుంది అంటే డిప్రెషన్లో కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది స్ట్రాంగ్ పర్సన్స్ అయితే ఎలాగోలా బయటకు వస్తారు, కానీ కొంతమంది సెన్సిటివ్ ఉంటారు కదా, సో వాళ్ళైతే అసలు తీసుకోలేరు. సో అందుకు వాళ్ళైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అందుకే జాబ్ పోయినా కూడా ఏమీ బాధపడుకోకుండా నెక్స్ట్ జాబ్ కోసం అయితే ట్రై చేయాలి. లేకపోతే రెసిషన్ నడిచేంత వరకు, రెసిషన్ అనే పదం ఉన్నంత వరకు మీరు ఆ జాబుల వైపు వెళ్లకుండా వేరే ఇన్కమ్ ఏదన్నా వచ్చేది చూసుకోండి. లేకపోతే జీరో ఇన్వెస్ట్మెంట్తో ఏదైనా బిజినెస్ అయితే చేసుకోండి. లేకపోతే ఇంకా మీకు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని ఉంటే, లేకపోతే యూట్యూబర్ అవ్వాలని ఉంటే ఓకే, గో ఫర్ ఇట్. దేనికైనా ఒక టైం అయితే వస్తుంది. ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకొని మనమైతే మనకి ఇష్టమైన దాంట్లో మనమైతే వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, మన లైఫ్ అయితే బాగు చేసుకోవాలి, పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. సో రెసిషన్ వచ్చింది కదా అని అక్కడే ఆగిపోతే కుదరదు. సో ముందుకు వెళ్ళండి, హ్యాపీగా ఉండండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.